గౌరవనీయులు నల్లగొండ జిల్లా ఆర్టీఓ గారు ప్రభాకర్ రెడ్డి గారికి, అశోక్ రెడ్డి గారికి, వారి సొంత గ్రామం, వారి జన్మస్థలం ఈ మాదార చెరువు చాలా గొప్ప చెరువు. కానీ వారి ఆధ్వర్యంలో ఈరోజు నాడు గౌరవ ఎంపీడీఓ గారు, గౌరవ తహసీల్దార్ గారు, సంబంధిత అధికారులు, డాక్టర్లు, మా మండల పార్టీ అధ్యక్షులు సమరారెడ్డి గారికి, సీనియర్ నాయకులు సుధాకర్ గారికి, తర్వాత మాజీ జడ్పీటీసీ వెంకన్న గారికి, ఇక్కడ ఎంపీటీసీ జనార్దన్ గారికి, మార్కెట్ డైరెక్టర్ రవి గారికి, మురళి సింగిల్ విండో చైర్మన్ గారికి, ఎస్ఐ గారికి, అందరికీ ఆఫీసర్స్ రవి సింగిల్ విండో చైర్మన్, గ్రామ శాఖ అధ్యక్షుడు పరశురామ్ గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాదూరు శంకరెడ్డి గారికి, తర్వాత వైస్ చైర్మన్ గారికి, వెంకన్న నరసింహ గారికి, ఇక్కడ వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా అందరికీ కూడా నిండుగా వచ్చిన అయ్యగారికి కూడా నిండుగా నేను రామకృష్ణ శర్మ గారికి నిండుగా నేను వన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా చేతుల మీదుగా నేను ఎమ్మెల్యేగా ఈ వెనకట మా అమ్మమ్మ ఊరి ఊరే, మా అమ్మమ్మ తల్లిగారు ఊరి ఊరు అయితే నేను అక్కడ తుంకడ చావలు పడుతుంటే గొప్ప చెరువు తీశారు. కనుక ఆనాడు కాకతీయ రెడ్డి రాజులు నైజాం ప్రభుత్వం నిర్మించిన ఈ చెరువులన్నీ కూడా గొలుసుకట్టు చెరువు. ఆ కట్టలు ఇవాళ ఆనాడు పోసిన కట్టలకి ఇంత చెక్కు చెదరకుండా ఇప్పటి వరకు మనం రక్షిస్తున్న ఈ చెరువులు. కనుక ఊరికి చెరువందం, కనుక బతుకు తెరువు కూడా చెరువే. అందుకోసం ఈ చెరువు కట్టకు ఒక మొక్క నాటే కార్యక్రమం దాదాపు ఇవాళ 1000 మొక్కల 1300 సార్. 1000 ఈత 300 కానుగ. 1000 ఈత మొక్కలు, ఒక 300 కానుగ మొక్కలు నాటుతా ఉన్నారు. మరి గౌరవ ఎంపీడీఓ గారు, ఈ కలెక్టర్ గారు వచ్చేది ఉండే కానీ ఈ సందర్భంగా కలెక్టర్ గారు కూడా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారు కూడా నిండుగా ఉండాలని. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నిండు కాలం అయింది. అవతలలో ఎక్కిరించి కూడా ఉండే ఇలా నీళ్ళ చెరువు నిన్నది బ్రహ్మాండంగా. తర్వాత ఎంఆర్ఓ గారు ఉండరా, ఎంఆర్ఓ గారు వాడు ఎఫ్టీఎల్ ఉన్నది మొత్తము ఎఫ్టీ చేపల చెరువులు పెట్టిండు, దాన్ని నూకిపడారు చెప్తున్నా. ఎందుకంటే రకరకాల ఫైర్వేలు చేసి నేను పని పడదాం అనుకున్నా కానీ కానీ ఇప్పుడు చాలా ఇబ్బంది, వాటర్ స్టోరేజ్ కూడా తగ్గుతుంది. అందుకోసమనే రేపు ఇది ఒరుపు కాగానే ఎఫ్టీఎల్ దాన్ని ఏది ఉందో దాన్ని తొలగించాల్సిన బాధ్యత ఉంది. కనుక చెరువులు ఎవరు ఆక్రమించినా కూడా దాన్ని ప్రభుత్వం కూడా క్షమించదు. కనుక ఈ వన మహోత్సవ కార్యక్రమం అనేది మన వాతావరణాన్ని, మన ఆరోగ్యాన్ని, అన్నిటి సారవంతమైన వాతావరణాన్ని మనకిచ్చి మనం కాపాడుతూ ఉంది. కనుక వాళ్ళు ఆక్సిజన్ పీల్చుకొని, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ మనకిస్తుంది. చెడును స్వీకరించి మంచిని మనకిస్తూ ఉంది చెట్టు. అందుకోసమనే చెట్టు నాటే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం.